చూస్తున్న అజ్ఞాతవాసి దుబాయ్ రివ్యూ రాని వచ్చేసింది. తెలుగులో భారీ హైప్ తో ఉన్న ఏ సినిమా వస్తున్నా సరే తనదే ఫస్ట్ రివ్యూ రూపంలో బయటపెట్టే ప్రముఖ దుబాయ్ పంపిణీదారుడు సెన్సార్ బోర్డు సభ్యుడు ఒకరు అజ్ఞాతవాసి గురించి కూడా ఓపెన్ అయిపోయాడు. ఇతని ఇచ్చే రివ్యూస్ చాలా జెన్యూన్ గా ఉంటాయని, చాలా మటుకు బాక్స్ ఆఫీస్ దగ్గర అలాంటి ఫలితాన్ని అందుకుంటాయని టాక్. అజ్ఞాతవాసి అతను ఇచ్చిన రిపోర్ట్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ సినిమా అని, సినిమా అంతా వన్ మ్యాన్ షోతో పవన్ నడిపించాడు. సినిమాలో పవన్ విశ్వరూపం ఇందులో చూడొచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ మీద సినిమాకు అంచనాలు విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి ఆ రకంగా చూసుకుంటే అక్కడ మెరిపించే మెరుపులు తప్ప కొన్ని చోట్ల డ్రామా ఓవర్ డోస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. విక్రమ్ శ్రీనివాస్ పెన్ పవర్ అంతగా పనిచేయలేదని చెప్పాలి. అయినా కూడా ఎంటర్టైన్మెంట్ కి లోటు లేకుండా ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేయడం ఖాయం. హీరోయిన్స్ కు పెద్దగా నటించడానికి స్కోప్ ఏం లేదనే చెప్పాలి. కీర్తి సురేష్ హోమ్లీగా కనిపించి మెప్పించింది. అను ఎమాన్యుయల్ మాత్రం తన గ్లామర్ తో కనువిందు చేసింది. విలన్ గా ఆది బాగా చేశాడనే చెప్పాలి. చాలా స్టైలిష్ గా హుందా పాత్రతో ఆది కనిపిస్తాడు. రెగ్యులర్ విలన్లలా కాకుండా కొత్తగా కనిపించి పవన్ కి సరైనోడిగా ఆది కనిపించాడు. ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ వ్యవహారంలా అనిపించిన సెకండ్ హాఫ్ మాత్రం రేసీగా చాలా ఫాస్ట్ గా తీసుకెళ్లిన వైనం కట్టిపడేస్తుంది. పవన్ వీక్నెస్ అనుకున్న డాన్సులు ఇందులో చాలా బాగా చేశాడు. అనిరుద్ధ్ పాటలు అంతగా బాలేదనే చెప్పాలి. నేపథ్య సంగీతం ఆకట్టుకోవడంతో సంభాషణలు చక్కగా కుదిరాయి. యాక్షన్ సీన్స్ మాత్రం గతంలో త్రివిక్రమ్ చేసిన వాటికంటే చాలా హై స్టాండర్డ్స్ లో ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే అజ్ఞాతవాసి పైసా వసూలు మూవీ. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అందరినీ మెప్పించేలా త్రివిక్రమ్ దీన్ని తీర్చిదిద్దిన తీరుకి ప్రేక్షకులకు విందు భోజనం లాంటిదే. బాక్స్ ఆఫీస్ దగ్గర బలమైన ప్రత్యర్థి బాలకృష్ణ ఉండటంతో సంక్రాంతి పోటీ రసవత్రంగా మారనుంది. అసలే బాలకృష్ణకు సంక్రాంతి హీరోగా మంచి హిట్స్ ఉన్నాయి. చూద్దాం వీటన్నింటినీ తట్టుకునే అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం రాబడతాడో చూద్దాం.